మాతృదేవోభవ. మాటికి మాటిగా హాస్యం ఒక మాత్రముగా పైకెత్తి నిన్ను నప్పాటనే చూచుచుండుట అలవాటుగా మారెను విశ్వకర్త్రి. ఈ ఆట ముగించుటెన్నడు రవంతయునేన్ వ్యతిరేక భావము ఎప్పాటను సైపలేని నన్ను భద్రముగా దరిజేర్చుటెన్నడో. జగన్మాత నన్ను భద్రముగా దరిజేర్చుటెన్నడో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 330వ భాగానికి స్వాగతం పలుకుతాం. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయక. ఇక్కడ మరొక పరీక్ష సాధకునికి. బాలాత్రిపుర సుందరీ దేవిని చేరుకోవాలి అనుకునే సుందరకాండ నాయకుడికి మరొక పరీక్ష. మరియు పరాక్రమించే హనుమంతుడు అంటారు. రెండవ విక్రమంబు మూడవ విక్రమం అంటారు విశ్వనాథుడు. మరియు పరాక్రమించే హనుమంతుడు రెండవ విక్రమంబు మూడవ విక్రమంబు ఇలా రాస్తారు ఈ ఘట్టాలు. ఈ మరియు మరియు అని పద్యం మొదలు పెడితే సాధారణంగా సాహితీ శిల్పం తెలియని వాళ్ళు ఈ మరియు వలెన్ పోలెన్ ఇవేవో వ్యర్థ పదాలు అనుకుంటారు. ఆ శిల్పం తెలియని వాడు మాట్లాడే మాటలు అంటే ఒక తీవ్రమైన సాధన, ఆధ్యాత్మిక సాధన చేస్తుంటే మళ్ళీ 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 ఆటంకాలు వస్తూనే ఉంటాయి. మనసు పక్కకి లాగేస్తూనే ఉంటుంది. తీసుకురా, దానికి బుద్ధి లేనప్పుడు మనకి ఎందుకు ఉండాలి? మాయ, మనస్సు అంటే మాయ. మాయలోకి లాగేయడానికి దానికి బుద్ధి లేనప్పుడు ఆత్మవైపుకి లాగడానికి మనం ఎందుకు ఆలోచించాలండి? అంత పట్టుదల ఉండాలి. అంచేత నువ్వు లోకంలో ఒక మహాకార్యాన్ని సాధించాలనుకున్నా, ఆత్మోన్నతి కోసం అంతర్లోకాలలో ఒక మహాకార్యాన్ని సాధించాలనుకున్న ఆటంకాలు తప్పవు. భగవద్భక్తులైనంత మాత్రాన ఆటంకాలు ఉండవు, కష్టాలు ఉండవు అనుకోవడం పొరపాటు. వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. అందుకు సిద్ధపడాల్సిందే. ఆధ్యాత్మిక మార్గం, భక్తి మార్గం అనగానే సుఖంగా ఏదో నేషనల్ హైవేలా ఉంటుందని అనుకోవద్దు. జాతీయ రహదారులు ఉంటాయి, నుండగా బాగానే ఉంటాయి. ప్రమాదాలు ఎక్కువ అక్కడే జరుగుతాయి. పల్లెటూరు రోడ్ల మీద ఎప్పుడూ ఒక్క ప్రమాదం జరగదండి. ఎందుకని గోతులు గొప్పులు నువ్వు వేగంగా వెళ్ళడానికి లేదు అక్కడ. అందుకని ప్రమాదం కూడా జరగదు. నువ్వు వెళ్ళడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఈ జాతీయ రహదారితో వచ్చే ఎంతసేపు అండి? కాకినాడ నుంచి వైజాగ్ ఈ మధ్య 2 గంటలే పోవడానికి 2 నిమిషాలే. ప్రాణం పోవడానికి 2 నిమిషాలే, కారు పోవడానికి 2 గంటలు. కానీ ఎందుకంత 2 గంటల్లో వైజాగ్ వెళ్ళి ఏమిటి చేస్తావు? వైజాగు అది ఎందుకు ఆలస్యం దేనికి, తొందర దేనికి? నెమ్మదిగా వెళ్ళొచ్చుగా. అబ్బే కనిపెట్టేసాం విపరీతంగా, తొందరగా వెళ్ళి ఏమిటి చేస్తామండి? అందుకే భగవంతుడు అందరినీ తొందరగా లాక్కెళ్ళిపోతున్నాడు పైకి ఈ జాతీయ రహదారుల పేరు మీద. తొందరగా అన్నావు కదరా, తొందర కోసమేగా మార్గం అంటే. అది తొందరగా వెళ్ళేది మృత్యువు కోసం. ఏమీ కొలది విలంబమైన ఏడ కొంపలు మునిగడేదేమీ. పొడవల మీద ప్రయాణం చేసేవారు పూర్వం. కొంచెం ఆలస్యం అయ్యేది, కానీ ఎంత ఆనందం అండి. ఏటిలో అలల కలల్ ప్రయాణములకు అద్భుత సీమలు కావి, కొలది విలంబమైన ఎడ కొంపలు మున్గడిదేమి. ఏటిలో అలల కలల్ ప్రయాణములకు అద్భుత సీమలు కావే, చెట్లు చేమలు పులకింపగా ప్రకృతి మంత్రము పిట్టలు పాడుచుండ. చెట్లు చేమలు పులకింపగా ప్రకృతి మంత్రము పిట్టలు పాడుచుండ. నిష్కలుష మహాపథమ్ములను సాగగ పెట్టియు పుట్టగావలెన్. నిష్కలుష మహాపథమ్ములను సాగగ పెట్టియు పుట్టగావలెన్. నదుల రవాణా గురించి, నదీ మార్గాల్లో రవాణా గురించి సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. నేను ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వారు ఆ నదీ రవాణాని బాగా పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగునాట ఆ ఉద్దేశంలో ఉన్నాయని తెలిసింది. నమస్కారం. అది ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే ఓ కాలంలో అలా పొడవ మీద ప్రయాణం, ఓ ధాన్యమో ఏదో బహుళ ఫలాలు ధాన్యాలు ఏవో విత్తనాలు ఏమైనా పోసి ఇసుక సిమెంటు రకరకాల పదార్థాలు వెళ్ళేవండి. చుట్టూ చెట్లు, పిట్టలు, పాటలు, గట్టు మీద కూలివాళ్ళు, వాళ్ళ అందమైన జానపద గేయాలు, రంగనాథ రామాయణం. ఏమిటండి ఏం వైభవం అనేది? ఎందుకంటే ఈ విమానంలో వెళ్ళాం, ఏం వినపడింది? ఎంతసేపు ఆకాశంలో అన్నపూర్ణ ఒక మొహం, అది కూడా దేభ్యం ముఖమే. అందంగా కూడా లేరు ఈ మధ్యన. పూసేసి రంగులు విపరీతంగా ఉంటున్నారు. ఈ వాడి విమానంలో వాళ్ళు ఏం చూడాలి అసలు? వాళ్ళని చూస్తే ముందు తినబుద్ధి కాదు. అక్కడ ఆ తినే పదార్థం తినబుద్ధి కాదు. వాళ్ళు అలా ఉన్నారు. విపరీతమైన రంగులు, విసుగొచ్చేస్తుంది. ఓ సహజమైన అందం ఉండాలి మనిషికి. ఇదేమిటిది?
అంతకంటే హాయిగా కాలవగట్టు నడుస్తుంటే హాయిగా ఉంటుంది. ఓ కోకిల, ఓ పాలపెట్ట ఎంత బాగుంటుంది. ఇది జీవితంలో అలవాటు చేసుకోవాలి. వేగం ఒకటే కాదండి ఎంతసేపు. అందుకని ఇక్కడ చూడండి ఆటంకం కలిగిస్తున్నారు. ఎందుకంటే ఏది ముఖ్యమో నువ్వు తేల్చుకోవాలి జీవితంలో. వేగమా, నిజానికి అందుకోవలసినటువంటి లక్ష్యమా? లక్ష్యం ఒకటే కాదు, ప్రయాణం కూడా ఆనందంగా ఉండాలి. లక్ష్యం సాధించడం కోసం పరిగెడితే ఆయాసం, నడిచి సాధించవచ్చునేమో. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదేమో. ఎందుకు అంత తొందరగా చేసి ఏం చేస్తాం? అంటే ప్రయాణాల్లో ఎప్పుడు తొందరకి ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఏదో కొన్ని అత్యవసరమైన పనులు ఉంటే అప్పుడు వేరు. కొన్ని సందర్భాల్లో ఉంటే తప్పనిసరిగా వెళ్ళాలి, తప్పదు, మంచిదే. 10,000 ఖర్చు పెట్టిన విమానంలో పెడతాం. ఆ పని అటువంటిది. ఏమీ ఊరికే 4 రోజుల తర్వాత వెళ్ళినా పర్వాలేదు చుట్టాలంటే. విమానంలో ఎందుకంటే పెద్ద గొప్ప. అక్కడికి వెళ్ళాక ఇంకాను ఆ పిట్లకు ఉంటాయి ఇంత తోకల్లా, అవి కూడా తీరు. ఎందుకంటే మీరు విమానంలో వచ్చారా అని అందరూ అడగాలి. ఇప్పుడు ఈవేళ విమానంలో వెళ్ళడం చాలా మామూలు అయింది. వీళ్ళ కోసం ఈ తోకలు అట్టి పెట్టక్కర్లేదు. పెద్ద గొప్ప. అక్కడ పడిన ఇబ్బందులు, ఇంకా సెక్యూరిటీ, దానికి పెద్ద 1 గంట వర్ణన. ఎంత గొప్ప కాదు. ఎందుకంటే కాలవగట్టి నడిచెడితే నయం. బోళ్ళు అందాలు చూస్తాం. అసలు వర్ణించడానికి కూడా విషయాలు ఉంటాయి. ఏముంటుంది విమానాల్లో, ఈ తోకల్లో. జీవితంలో ఆ తొందర ముఖ్యమా, సుందరత్వం ముఖ్యమా? ఈ వేగం ముఖ్యమా, ఉద్వేగరహితమైన రాగం ముఖ్యమా? మనం నేర్చుకోవాలి. అందుకోసం ఇక్కడ చూడండి, తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః. సరిగ్గా ఆకాశ మార్గంలో సమావేశం, అత్యవసర సమావేశం, క్యాబినెట్ మీటింగ్. దేవతలు, సగంధర్వాహ, గంధర్వులతో సహా, సిద్ధులు, మహర్షులు, వాళ్ళందరూ అంటే ఉంటారు. మరి ఆధ్యాత్మిక సాధనలో అడ్డం వచ్చేవాళ్ళు వీళ్ళే. వీళ్ళందరూ గొప్పవాళ్ళు. అడ్డం వస్తారు అంతే. ఎందుకంటే యోగ సాధన, హనుమంతుడు చేస్తున్నది యోగ సాధన. సుందరకాండలో ఉన్నది యోగ సాధన, భక్తి మార్గం కాదు అది. భక్తి మార్గం వేరు, యోగ సాధన వేరు. సాంఖ్య మార్గం వేరు, యోగ సాధన వేరు. సాంఖ్యం యోగం రెండు లోతుల్లోకి వెడితే ఒకటే అయినా మార్గం వేరు. హనుమంతుడు చేస్తున్న ఆధ్యాత్మిక సాధన, ఈ సముద్రం దాటడం, ఇదంతా యోగ సాధన. ఇది యోగ సాధనలో ఎప్పుడు సిద్ధులు ఇవ్వాల్సింది సిద్ధులే కాబట్టి వాళ్లే అడ్డం కొడతారు. ఎందుకు అడ్డం కొడతారు, ఏమంటున్నారో చూడండి. వాళ్ళ మాట వింటే ఎందుకు అడ్డం కొడతారో తెలుస్తుంది. ఎందుకు దేవతలు సిద్ధులు అయిన వాళ్లే ఆటంకం కలిగిస్తారండి? ఇప్పుడు వాళ్ళ మాటలు విందాం. ఎందుకు కలిగిస్తామంటున్నారు వాళ్ళు? ఒక్కసారి నాగమాత సురసని ప్రార్థించారట. ఆవిడ ఈ ప్రదేశంలో ఉంటుంది. నాగమాత, ఆవిడ పేరు సురస. మంచి రసవంతమైనది అర్థం. రసం అంటే నీరని కూడా అర్థం. ఈ సముద్ర ప్రదేశాల్లో ఉంటుందంట. ఏమంటున్నారు చూడండి. బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి. బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి అంటున్నారు వాళ్ళు. ఇందుకోసం దేవతలు యోగ సాధన చేసేవాడిని ఆటంకపరుస్తారు. భక్తి మార్గం వాడికి ఆటంకాలు ఉండవు. వీడు మత్తులో పడ్డాడు, భజన చేసుకుంటూ కూర్చుంటాడు, ఆ మత్తులో పడ్డాడు. ఇంకా వాడి చిత్తశుద్ధిని బట్టి దొరికితే భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది, లేకపోతే మూర్ఖుడైపోతాడు. ఇంక ఇది ప్రతి నమ్మకం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇవాళ పొద్దున భజన చేయలేదు కాబట్టి మా అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి, ఇవన్నీ అనవసరం. ఇంకా ఆ మార్గం ఎటువంటిదంటే అటువంటిది. ఇంక పిచ్చి నమ్మకాలన్నీ పెరిగిపోతాయి. ఇంకా తూర్పు వైపు తలపెట్టి పడుకున్నా ఏదో జరిగింది, ఉత్తరం వైపు పెట్టే ఏదో, ఇవన్నీ ఇలాగే వస్తాయి. ఇంకా అందుకే జ్ఞాన మార్గం అది మళ్ళీ 2 భాగాలుగా, యోగ మార్గం, సాంఖ్య మార్గం, 2 కలిపితే జ్ఞాన మార్గం. అదే గొప్పది. భక్తి మార్గం కేవలం దానికి సాధన. భక్తి ఏదో పరమోత్కృష్టమైన విధానం కింద వర్ణించకూడదు, అది మూఢత్వం. అది హనుమంతుడు భక్తుడుగా ప్రసిద్ధుడు కాదు, వీరుడుగా, మహాయోగిగా, సాధకుడుగా ప్రసిద్ధుడు. భక్తాంజనేయ అనేది మనం పెట్టేసుకున్నాం. ఆయన వీరాంజనేయ, ప్రసన్నాంజనేయ. ఇంకా మనకి భక్తి, మనకి ఏది కావాలంటే అది. మనకి పెళ్ళయింది కాబట్టి హనుమంతుడికి పెళ్లి కూడా చేశాంగా, కాదనేది ఏముంది? నేను ఆజన్మ బ్రహ్మచారిని 3 రోజులు 100 చోట్ల చెప్పాడు ఆయన. ఆయనకి తీసుకెళ్ళి పెళ్లి చేస్తున్నాం. ఏం లేదు, మనకి చేయాలంటే కళ్యాణం చేయకపోతే మరి చందాలు రావుగా, హడావుడి చేయడం ఎలాగా? అన్నిటికీ కళ్యాణాలు చేయాలి, అన్నిటికీ బ్రహ్మోత్సవాలు చేసేయాలి. లేకపోతే మరి హడావుడి. మన హడావుడి కోసం దేవతల అతి పవిత్రమైన జీవితాన్ని పాడు చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారో, మనకి ఏం చేయమన్నారో మనకు అనవసరం. మనం ఎలా అనుకుంటే అలాగే. అందుకే మనకి దేవతలు ఈ జన్మకు ప్రత్యక్షంగా, ఈ జన్మకు మనం అనుగ్రహించాలి. ఎందుకంటే వాళ్ళ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
ఎందుకు ఇది యోగ సాధన. యోగ సాధనలో దేవతలు ఎందుకు ఆటంకం కలిగిస్తారండి? బలమిచ్చామహే జ్ఞాతుం, ఇతని బలం ఎంతో మేము తెలుసుకోవాలి. భూయశ్చ అస్య పరాక్రమం, అతని పరాక్రమం కూడా తెలుసుకోవాలి. పరాక్రమం అంటే ఏదో గుద్ది చంపేయడం కాదు, చొరవ అంటారు దీన్ని. ఈ రోజుల్లో ఇనిషియేటివ్ అంటారు. ఆక్రమం అంటే ఇతరుల కంటే కాస్త ముందు దూసుకుని వెళ్ళడం. ఇవాళ ఇంటర్వ్యూల్లో, రాత పరీక్షల్లో, అనేక విషయాల్లో ఈ చొరవ చాలా ముఖ్యమండి. ఆ కుర్రాడు కొంచెం చొరవగా అన్ని కాస్త పట్టించుకుంటాడని అతను పిలవండి అంటారు. ఏదో ఒక కళాశాలలో కొత్తగా చేరారు విద్యార్థులు, ఈ జూన్ జూలై మాసాల్లో జరుగుతాయి కదా ప్రవేశాలను, ఇంజనీరింగ్ కాలేజీ ఎక్కడైనా సరే, డిగ్రీ కాలేజీ. ఉపాధ్యాయులు సాధారణంగా పిల్లల్లో పనులు చెప్పాలంటే ఎవరు, మొన్న ప్రార్థన చేస్తుంటే ఆ కుర్రాడు అయిపోయిన వెంటనే వచ్చి నన్ను కలిసి చాలా చురుగ్గా ఉన్నాడండి, అతనంతా కల్పించుకుని అన్ని చూస్తున్నాడు, అతను పిలవండి అంటారు. క్రమంగా చూడండి, అతను నాయకుడు అవుతాడు. ఇది నాయకుడు అవడం కోసం ఈ నటన చేయొద్దు, సహజంగా ఉంటుంది ఆ లక్షణం. ఇదే పరాక్రమం. ఏదో గుద్దేసి పడగొట్టేయడం కాదు పరాక్రమం, అనార్థాలు చెప్పకూడదు. ఈ రోజుల్లో పరాక్రమం అంటే చొరవ. చూసుకోవాలి, ఇది దూసుకుపోవాలి, చూసుకోవాలి, కాస్త చూసుకుపోవాలి, అప్పుడు దూసుకుపోవాలి. ఇతనికి ఎంత బలం ఉందో తెలుసుకోవాలి, ఇతని పరాక్రమం చొరవ ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మహత్తరమైన కార్యాన్ని ఒకరి చేతిలో పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాడు సరిగ్గా చేయలేక బోల్తా పడితే అది సగంలో ఆగిపోతే ఇంకెవడూ ముట్టుకోడు. మాకు తెలుగు సాహిత్యంలో పరిశోధనలకు వచ్చింది ఈ బాధ. కొన్ని రకాల గ్రంథాలు నేను పేర్లు చెప్పను కానీ మహాకవుల మీద, మహత్తరమైన విషయాల మీద పరిశోధనలు చేసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందులో వేలెట్టకుండా ఉంటే బాగుండేది, ఎవరైనా గొప్ప మంచివాళ్ళు చేసి ఉండేవాళ్ళు. వీళ్ళు అందులో వేలెట్టి అంతా మొత్తం ముట్టుకుని చూసి రాసేసి, వీళ్ళకున్న ఆలోచనలన్నీ ఆ కవికి అంటగట్టేసి, వీళ్ళ సిద్ధాంతాలన్నీ కవికి అంటగట్టేసి దాన్ని భ్రష్టు చేసేసారు. అలాంటి గ్రంథాలు కనీసం 4-5 ఇంటి మీద ఈ విమర్శ ఉంది. ఈయన వేలెట్టి చెడగొట్టాడరా బాబు, ఇంకెవడూ చేయకుండా అయిపోయింది ఈ పని అని. ఎందుకంటే ఎవరైనా చేస్తామంటే సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో నిబంధనలు ఎలా ఉంటాయంటే, దాని మీద ఇదివరకు ఎవరైనా ఎందుకు చేశారని తెలిస్తే అంటే ఇప్పుడు నెట్లో కొడితే వచ్చేస్తాయి కదా, ఇంకెందుకంటే దాని మీద ఇద్దరు చేసేటంటే వారు సరిగ్గా చేయలేదా, నువ్వు అంతకంటే గొప్పవాడు వేడు ఇక్కడ అంటారు వెంటనే. నిజం, ఆయన సరిగ్గా చేయలేదు, తీసుకున్నది గొప్ప విషయం. ఎందుకని ఫలానా గొప్ప గ్రంథం మీద పరిశోధన చేశారంటే ఈయన గొప్పతనం వచ్చేస్తుంది, ఆ గైడో మార్గదర్శి కూడా ఉంటాడు, ఆయన గొప్పతనం వచ్చేస్తుంది. అందుకని మనకు గొప్పవే కనపడతాయి, మామూలు కనపడవు. కానీ మరి అంత గొప్పదాన్ని తీసుకున్నప్పుడు చేసేవాడు కూడా గొప్పవాడై ఉండాలి, సరిగ్గా చేయాలి. అంటే తీసుకున్నది సీతాన్వేషణ అనే మహాకార్యం, దానికి ఇతను సరిపోతాడో లేదో రాముడికి నమ్మకం ఉండొచ్చు, సుగ్రీవుడికి నమ్మకం ఉండొచ్చు, దేవతలకు ఉండాలనే ఉంది. దేవతలు ఎప్పుడు దేవతలే, వాళ్ళు హనుమంతుడైనా పరీక్షిస్తారు. అందుకని ఇతనికి ఎంత బలం ఉందో మేము తెలుసుకోవాలి, ఇతని పరాక్రమం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అనవసరంగా లంక దగ్గరికి వెళ్ళి బోల్తా పడితే మళ్ళీ ఎవడెడతాడు ఎంత దూరం? అందుకని నువ్వు అడ్డం తగులు నాగమాత, త్వాం విజయష్యత్యుపాయేన, నిన్ను జయించగలిగే ఉపాయం ఇతని దగ్గర ఉందో లేదో మాకు తెలియాలి. విషాదం వా గమిష్యతి, పోతే పోతాడు. ఉపాయంతో నన్ను జయించినా జయించవచ్చు, లేదు ఇబ్బంది పడవచ్చు, తేలిపోవాలి. ఎందుకు ఈ అవసరం? యోగ సాధనలో దీన్ని చక్కగా ఆధ్యాత్మిక యోగ సాధనకు అన్వయించుకుంటే మామూలు భక్తి మార్గం వేరు, యోగ మార్గం వేరు. యోగ మార్గంలో సాధన చేసిన వారు కొన్ని సిద్ధులు వస్తాయి. ముఖ్యంగా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం అంటారు. ఈ నాభికి వెనకాల ఉండేటువంటి ప్రదేశం, వెన్నుపూసలో. అంతవరకు కుండలిని శక్తిని తీసుకురాగలిగితే వారికి ఏదో నీటి మీద నడవడం, నిప్పుల్లో నడవడం, శివలింగాలు సృష్టించడం, విభూతి సృష్టించడం, ఇలాంటి శక్తులు వస్తాయి. ఇది ఏమీ విచిత్రంగా, అది లోకం సృష్టించడం ఎంత సహజమో అదే సహజం, అలాగే జరుగుతుంది. అవి వీళ్ళు ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తారా, జమీందారులను ఆకట్టుకుని, అందమైన ఆడవాళ్ళని ఆకట్టుకుని రకరకాల వ్యవహారాలు నడపడానికి ఉపయోగిస్తారా తెలుసుకోవాలి కదా. అందుకోసమే దేవతలు అడ్డం తగులుతారు యోగ సాధకుడికి. భక్తి మార్గంలో ఉన్నవాడికి అడ్డం తగలరు. వీడేమనుకుంటాడంటే అజ్ఞానంతో అది అలా సాగిపోతూ ఉంటే దేవతలు అంతా అనుగ్రహించారు, ఏమీ కాదు, నిన్ను ముట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి, ఇది చాలా చిన్న విషయం, ఇది నువ్వే బోల్తా పడతావు ఈ పిచ్చి నమ్మకాల్లో పడి. ఎందుకంటే భక్తిని మనం జాగ్రత్తగా జ్ఞానంతో అన్వయం చేసుకోకపోతే పిచ్చి నమ్మకం అయిపోతుంది. ఇవాళ నేను గన్నేరు పువ్వు పెట్టాను, అమ్మవారు నాకు సహకరించింది అని ఈ గన్నేరు పువ్వు మీద ఆధారపడతాడు, అమ్మవారి మీద కాదు ప్రమాదం. అది ఆ పచ్చ గన్నేరు పువ్వు దాని మీద ఆధారపడిపోతాడు. అమ్మవారికి అదేదో ఇష్టం, అమ్మవారికి పచ్చ గన్నేరు పువ్వు ఇష్టమై పిచ్చి గన్నేరు పువ్వు ఇష్టం కాకపోతే అమ్మవారు అవుతుందా? అమ్మ ఆవిడ అమ్మవారికి ఇష్టాయిష్టాలు ఉంటాయా? అమ్మవారికి అన్నిటికంటే మనం అంటే ఇష్టం.
మన మనస్సు అంటే ఇష్టం, ఆ మనస్సులో ఉండే సద్గుణం అంటే ఇష్టం, సత్ప్రవర్తన అంటే ఇష్టం, రాగద్వేషాలు లేని నిష్కల్మషమైన మనస్సు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అది కలిగి ఉండండి. ఆ ఓపిక లేదు. మనస్సు నిండా కుళ్ళు మాటలు, కుళ్ళు ఆలోచనలే. ఆపు పెట్టాం, ఈ ఆకిట్టాం, 36 ప్రదక్షిణాలు చేసాం. ఎందుకు ఆవిడకు కూడా విసుగు? ఈ మార్గమే, ఈ భక్తి మార్గం ఎప్పుడు లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇది అజ్ఞానంలోకి. అందుకని యోగ మార్గం వాళ్ళకి దేవతలు అడ్డు తగలరు. వాళ్ళు ఎలాగో వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుంటున్నారు. యోగ మార్గంలో ఉన్నవాడికి, సాంఖ్య మార్గంలో ఉన్నవాడికి దేవతలు అడ్డం తగులుతారు. ఎందుకంటే వీడు మంచి మార్గంలో ఉన్నాడు, వీడు సరిగ్గా చేయకపోతే ప్రమాదం. ఎందుకంటే ఈ సృష్టితోటి ఏం చేస్తాడు? సహజంగా ఒక కొత్త వస్తువు సృష్టించగానే, నిప్పుల్లో నడవగానే, నీటి మీద గాల్లో ఎగరగానే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఎంతమంది ఎంత చెప్పినా పరమహేతువాదులు, పచ్చి నాస్తికులు అన్నవాళ్ళు కూడా ఆయన చుట్టూ చేరిపోతారు. మాకు అవన్నీ అనవసరం ఉండి, మాకు జరిగిందండి అంటారు. అంతే. ఇప్పుడు లోకాన్ని మాయ చేసేస్తే. అందుకని యోగ మార్గంలో ఉన్నవాడికే సిద్ధులు, దేవతలు, తతో సిద్ధాశ్చ గంధర్వా దేవాశ్చ పరమర్షయః, వాళ్ళందరూ వచ్చి ఇతని బలం ఎంతో మేము తెలుసుకోవాలమ్మా, పరాక్రమం కూడా తెలుసుకోవాలమ్మా. అందుకని నువ్వు అడ్డం తగులు. త్వం విజేష్యత్యుపాయేన, అతను పరాక్రమం తెలివితేటలు ఉండి, పరాక్రమం శారీరక పరాక్రమం సరిపోదు, ఇక్కడ తెలివితేటలు ఉండాలి. అందుకని త్వం విజేష్యత్యుపాయేన, ఉపాయంతో నిన్ను జయిస్తే జయించవచ్చు, జయించని. విషాదం వా గమిష్యతి, లేదు దెబ్బతింటే దెబ్బతింటాడు, తేలిపోతుంది కదా. ఇంత మంచి శ్లోకానికి సరిగ్గా ఒక దేవరహస్యం లాంటిది. సాధనలో ఉన్న వాళ్ళకి దేవతలు ఎలా ఆటంకం కలిగిస్తారు, ఎందుకు కలిగిస్తారు? అలా ఆటంకాలు వస్తున్నాయి అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళకి ఆటంకాలు వస్తున్నాయంటే వాళ్ళు సంతోషించాలి, సందేహించద్దు, సంతోషించాలి. అంటే దేవతల దృష్టి మన మీద పడిందన్నమాట. ఇప్పుడు లోకంలో చూడండి, మామూలుగాను ఏదో కొంచెం అసలు పత్రికలో లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు కొంతమంది మీద దృష్టి పెట్టారు, అది మంచిదే, పెట్టని ప్రచారం వస్తుంది దానివల్ల. అది మంచిగా చెడ్డగా వేరే విషయం. ముందు అసలు అంత దృష్టి మన మీద పడింది కదా, కానీ దానివల్ల మనం అనుకున్న దానికి ప్రచారం వస్తుంది. అది మంచి ఉద్దేశం అయితే లోకం అంతా తెలుస్తుంది. మనం ఒక్కొక్కళ్ళకి చెప్పాలంటే ఎంత కష్టం. అదే ఓ ముఖ్యమైన ఆంధ్రజ్యోతి లాంటి పెద్ద పత్రికలోనో లేకపోతే ఓ ఛానల్లోనో వస్తే కొన్ని కోట్ల మందికి మనం చెప్పాల్సిన అవసరం లేకుండా తెలిసిపోతుంది. వాళ్ళ దృష్టి మన మీద పడినందుకు మనం సంతోషించాలి. అయితే అదే సమయంలో ఆ దృష్టి మరో రకంగా కూడా ఉండొచ్చు. అది శుక్రగ్రహమా వక్రగ్రహమా చూసుకోవద్దా? దీనికి సరిగ్గా ఎంత చక్కని పద్యం రాశారో చూడండి విశ్వనాథ వారు కల్పవృక్షం సుందరకాండలో. హనుమంతుండని వాయుసూతి ఒకడు అమ్మా వార్ధి లంఘించడిన్, అమ్మా అని సంబోధన. ఎందుకంటే ఆవిడ నాగమాత సురస, సాక్షాత్ దాక్షాయిణీ దేవి. హనుమంతుండని వాయుసూతి ఒకడు అమ్మా వార్ధి లంఘించడిన్, వినమచ్ఛత్రువు నీవు వాని పధికిన్ విఘ్నంబుగా వింపవే. వినమచ్ఛత్రువు నీవు వాని పధికిన్ విఘ్నంబుగా వింపవే. తన నేర్పెట్టిదో తేలగావలయునే, తన నేర్పెట్టిదో తేలగావలయునే. దంష్ట్రాకరాళాకృతిన్ ఘనభూమిధర ఘోర రూపమున వేగంబాపి వారింపవే. ఎంత చక్కని తెలుగు పద్యం అండి అనువాదం రూపంలో. హనుమంతుండని వాయుసూతి ఒకడు అంటే ఆవిడకి ఈయన ఎవరో తెలియదు. రెండు పరిచయాలు. ఒకటి ఆయన హనుమంతుడు, వాయుసూతి, రెండు సార్థక విశేషణాలు. విశ్వనాథ వారి పాదాలకి నమస్కారం. సార్థకమైనటువంటి విశేషణాలు. ఇంద్రుడు వజ్రాయుధం వల్ల దెబ్బతిన కూడా మళ్ళీ పూనుకున్న దవడగలిగిన వాడమ్మా అని హనుమంతుడు. వాయుసూతి, వాయుదేవుని కుమారుడు. కాస్త నువ్వు కూడా ఆలోచించుకో. ఏదో ఊరికే వెంకటరావు గారి అబ్బాయి, పుల్లారావు గారి అబ్బాయి కాదు. ఇది మాటలు. ఇంక మాటలు లేవా హనుమంతుడికి? ఈ వాడడంలో ఉద్దేశం. ఓ నీకు తెలియపోవచ్చు, అందుకని ఒకడు వార్ధి లంఘించడిన్, సముద్రం దాడుతున్నాడు. వినమచ్ఛత్రువు, ఆ మాట చూడండి ప్రాశస్థానంలో పెట్టారు. వినమత్ శత్రువే కావచ్చు, నువ్వు దారికి అడ్డం తగలమంటున్నావు కాబట్టి, నీ ప్రాంతంలోకి వచ్చాడు కాబట్టి నీకు శత్రువే కావచ్చు. కానీ వినమచ్ఛత్రువు, వినయం కలిగిన వాడు. అవసరమైతే పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి నమస్కారం చేయడానికి అహంకరించడం. నేను ఎందుకు చెయ్యాలి అనుకోడు, చేస్తాడు. అది దృష్టిలో పెట్టుకో. అంటే బలం ప్రయోగించు, కానీ కాస్త చూసుకో. కొట్టుగానే గుల్లగా కొట్టని అలాగే అనమాట. కాస్త చూసుకో. అతని పరాక్రమాన్ని తక్కువ అంచనా వేయద్దు, కానీ మరీ ఎక్కువ వెళ్ళిపోకు. ఏం జరుగుతుందో చెప్పలేము. హనుమంతుడు, వాయుసూతి, రెండు మాటలు దృష్టిలో పెట్టుకో.
అంటే ఈ బలం, ఈ నేపథ్యం, వంశం నేపథ్యం వీటికంటే కూడా వినమశత్రువు, వినయం కలిగిన వాడు, అతను మనకు కావలసిన వాడు. మేము పరీక్ష చేస్తున్నాం కానీ చిత్రీకరణ శుద్ధిగా అతను గెలవాలని కోరుకుంటున్నాం, అది మాట. ఆ గెలవాలని కోరుకునేవాడు పరీక్ష చేస్తే మనకు ఆనంద. గురువులు ఎందుకు పరీక్ష పెడతారు? విషయం అంతా చెప్పాక 3 నెలలకో 6 నెలలకో ఏడాదికో. ప్రభుత్వం వారు ఎందుకు పరీక్షలు పెడతారంటే విద్యార్థులందరికీ అందరూ బాగుండాలని. మొత్తం రాష్ట్రం అంతా 100% ఉత్తీర్ణులు అయ్యారంటే ముఖ్యమంత్రికి అంతకంటే గొప్ప రోజు ఇంకేమైనా ఉంటుందా? అసలు భలే మంచి రోజున పండగ చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే మా చిన్నతనంలో వాడేవారు తెలుగు మాటలు. చెట్టెక్కిందంటే ఫెయిల్ అయ్యాడని అర్థం, గట్టెక్కాడంటే పాస్ చేయడని అర్థం. తెలుగు మాటలు ఎంత చక్కని అభివ్యక్తి అండి. పాసు ఫెయిల్ ఏమిటండి? అది అందులో అభివ్యక్తి ఏముంది? గట్టెక్కడం, చెట్టెక్కడం. ఎందుకంటే గట్టెక్కాడు అంటే ఈదే నది కాలవ, గట్టెక్కాడు. అందులో కవిత్వం ఉంది, అభివ్యక్తి, గొప్పతనం, అందం ఉంది. అసలు గట్టెక్కడం కానీ కాలవ ఈదడం అని గుర్తొస్తాయి. చెట్టు ఎక్కిందంటే పెట్ట పారిపోతుంది, అది పరీక్ష. మన చిన్నతనంలో పరీక్షలు రాస్తే ఏమో ఫలితాలు వచ్చాయి, ఇవాళ గట్టెక్కిందా చెట్టెక్కిందా అనేవారు. చెట్టు ఎక్కితే ఇంటికి ఎందుకు వస్తాం, గట్టెక్కింది కాబట్టే వచ్చామనేవాళ్ళు. చెట్టు ఎక్కితే చెట్టు ఎక్కుతాం వెళ్ళి కొడతారు ఇంట్లో. ఇంత చక్కని అభివ్యక్తి ఉందండి తెలుగులో. అంత బంగారం లాంటి భాషను పోగొట్టుకుని మన పాసా ఫెయిలా, ఎస్ఆర్, ప్రజెంట్ సార్, దిక్కుమాలిన మాటలు ఇవన్నీ. జై హింద్ అనేవారు మా చిన్నతనంలో. ప్రజెంట్ సార్ ప్రశ్న జై హింద్, వందే మాత్రం, అవండి నినాదాలు తరగతిలో. మరి దేశభక్తులు తయారయ్యారంటే ఎవరో ప్రజెంట్ సార్, ఎస్ఆర్ ఏముందండి, బడ్డీ కొట్టు వెళ్ళాగే ప్రజెంట్ సార్. భాషతో సమస్య కాదండి, భావాలు కూడా దిక్కుమాలినవే. అన్ని బానిస భావాలు, అన్ని ఏమి అర్థం లేని మాటలు, ఏ అనుభూతి కలగని పదాలు. టాటా బై బై, ఏ అనుభూతి లేదు ఇక్కడ. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఎంత అనుభూతి అండి. నాన్న జాగ్రత్త అమ్మ, ఇంకేం అక్కల. తల్లమ్మ, నాన్న జాగ్రత్త అమ్మ. ఈ మాట వెళ్ళేవాడికే చెబుతారు, ఇంకేం అక్కల. ఏ దండం, చల్లగా ఉండు. ఏమిటి చల్లగా ఉండు? ఎంత అభివ్యక్తి అండి. ప్రతిదానికి ఆంగ్లం మొదలు పెడితే ఒక అభివ్యక్తి లేదు, ఆనందం లేదు, ఒక హృదయానికి పట్టే స్పర్శ లేదు. ఈ మాట అంత గొప్పది. హనుమంతుడు వాయుసూతి అనడంతో పాటుగా ఒక్కసారి ఆలోచించుకోమ్మా కాస్త. ఎందుకంటే వినమశత్రువు, ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఉద్దేశంతో పెడుతున్నాం కానీ ఓడిపోవాలని కాదండి. పరీక్ష పెట్టేవాడే మనం గెలవాలని కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. వినమశత్రువు అంటే గెలవాలని కోరుకుంటున్నామని. నీవు వీని పదికిన్ విఘ్నంబుగా వింపవే. ఇతని మార్గానికి నువ్వు ఆటంకం కలిగించమ్మా, కావాలనే. అదే అప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోగలగాలి. మనం మంచి పని తలపెట్టం కూడా ఆటంకాలు ఏమి ఉండదు. శ్రేయాంశి బహు విఘ్నాన్ని ఉండనే ఉంది. మంచి పనులకి ఎక్కువ ఆటంకాలు ఉంటాయి. దేవతలు కల్పించే కొన్ని ఊళ్ళో కూడా ఉంటాడు, మనకు పేరు రావడం వాడికి ఇష్టం లేదు, వాడు ఏదో పొల్లాడతాడు, సంబంధాలు జడగొట్టేవాళ్ళగా. అలా రకరకాలు ఉంటాయి, ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు తన నేర్పెట్టిదో తెలగావలయుని. తెలుగు నుడికారాలు ఇవన్నీ తేలిపోవాలి. ఆయన నేర్పేమిటో మాకు తెలియాలి. ఇది విజేష్యత్ ఉపాయేన అన్న సంస్కృతానికి తెలుగు. ఆయన ఉపాయం ఉందరింది. మనుషులు ఎంతసేపు మనం కేవలం శారీరక బలంతోనో మొండి బలంతోనో పనులు, బుద్ధి బలం ఉండాలి. సుందరకాండ చదివితే పనులు అవుతాయని అందుకే అన్నది. ఇందుకే అవుతాయి, ఇవన్నీ తెలుసుకుంటే అవుతాయి. అందుకని ఆ తెలివితేటలు ఉన్నాయో లేదా, నేర్పుందో లేదో మాకు తేలాలి. అందుకని దంష్ట్రాకరాళాకృతిన్ ఘన భూమిధర ఘోర రూపమున వేగన్బోజి వారింపవి. పెద్ద పర్వతాకారం అంత రూపం ధరించు. ఘన భూమిధర ఘోర రూపన. భూమిధరం అంటే పర్వతం. భయంకరమైన పర్వతాకారం ధరించు. దంష్ట్రాకరాళాకృతిని, పెద్ద పెద్ద కోరలు కూడా ఉండాలి ఆయన భయపెట్టడానికి. ఎప్పుడు ఆధ్యాత్మిక యోగ సాధనలో కూడా రకరకాల కళలు రావడం, పిశాచాలు కనబడడం, దేవతలే పిశాచాలా కనబడడం, మీదకొచ్చి భయపెట్టేయడం జరుగుతాయి. అందుకే ఇది సుందరీకాండ. త్రిపుర సుందరీదేవి దేవిని సాక్షాత్కరింపజేసే కాండ. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆవిడని దర్శింపజేసే కాండ. అందుకే ఇది సుందరకాండ. ఇది సుందరీ అన్వేషణ. త్రిపుర సుందరే సీత, పరమేశ్వరుడే రాముడు, హనుమంతుడు సాధకుడు. ఆయనది యోగ మార్గం. సుందరకాండ అంతా యోగ మార్గం, భక్తి మార్గం కాదు. అందుకని ఆ యోగ సాధనలో పిశాచాలు కనపడతాయి, భయాలు వస్తాయి, పీడకాలు వస్తాయి, తట్టుకోవలసిందే. అందుకే దంష్ట్రాకరాళాకృతిన్ ఘన భూమిధర ఘోర రూపమున వేగన్ బోయి వారింపవే. భయంకరమైన పర్వతాకారం అంత ఆకారం ధరించేసేసి, పర్వతం అంత ఆకారం ధరించి పెద్ద పెద్ద కోరలు కూడా పెట్టుకుని భయపెడుతూ వెళ్ళి వారించు, అడ్డుకో.
అని దేవతలు పంపించాం. ఎవరు? తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ. దేవతల, గంధర్వుల, సిద్ధుల, ఋషుల. ఎందుకని ఈ మాయలకి వేషాలకి గంధర్వుల సిద్ధులు. అసలు సిద్ధి కలిగింపజేసేవాళ్ళు సిద్ధులు, అనుగ్రహించేవాళ్ళు దేవతలు. ఆ యోగ మార్గాన్ని సృష్టించిన వాళ్ళు, నడిపిస్తున్న వాళ్ళు ఋషులు. అందుకే ఆ నలుగురు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ. అంచేత ఆధ్యాత్మిక యోగ సాధనలో సుందరకాండ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇగో ఇటువంటి అపూర్వమైన రహస్యాలు ఉండడం వల్ల వీటిని తెలుసుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. మరిన్ని విశేషాలతో మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు విశ్వనాథ వారు పోషించినటువంటి విష్ణు భాష తెలుగులో మాట్లాడతాం.